వారి భక్తి వైభవ క్లాస్లో 1వ స్కందం 7వ అధ్యాయంలో ఉన్నాము. 8వ అధ్యాయం. సెవెంత్ 7వ అధ్యాయంలో ఉన్నాము. అందరికీ స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణ నమస్కృత్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వ భద్రేషు నష్టప్రాయేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. భక్తి భవతి నైష్ఠికే. మూకం కరోతి వాచాలం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం పంగుం లంఘయతే యత్కృపాతమహం వందే యత్కృపాతమహం వందే పరమానందమాధవం. పరమానందమాధవం. యత్కృపాతమహం వందే యత్కృపాతమహం వందే పరమానందమాధవం. పరమానందమాధవం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण అందరికీ. हरे कृष्ण.
ప్రణవం. సో 40వ శ్లోకం సూత ఉవాచ నుంచి చూద్దాం. మనం 39, 40 శ్లోకాస్ చూసాము. సరే, అశ్వత్థామను మరి తీసుకువెళ్ళి ఇతన్ని వధించు అని శ్రీకృష్ణుడు సలహా ఇవ్వడం, ఇచ్చిన తర్వాత సూత మహామునికి చెప్పారు ఏమని, ఏవం పరీక్షతా ధర్మం పార్థ కృష్ణేన చోదితః నైచ్ఛద్ధంతుం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్. అంటే అర్జునుడు అర్జునుడి యొక్క ధర్మనిష్టను పరీక్షిస్తున్నాడు శ్రీకృష్ణుడు అంటూ సూత మహాముని అక్కడ ఉన్న సౌనకాది మునులతో అంటున్నారనమాట. ద్రోణాచార్యుడి సూతుడు ఇతన్ని సంహరించని ప్రోత్సహించినప్పటికీ శ్రీకృష్ణుడు, అర్జునుడు మరి స్వతహాగా మరి సరి అయిన ప్రవర్తనలో ఉన్న సజ్జనుడు కాబట్టి మహాత్ముడైన అర్జునుడు స్వజన హంతకుడైన అశ్వత్థామను వధించడం అతను ఇష్టపడలేదు అని చెప్తున్నారు. సో మరి అర్జునుడు నిజంగానే మహాత్ముడు, అది ఇక్కడ మనకి మళ్ళీ నిరూపిస్తున్నారు. ద్రోణతనయుణ్ణి సంహరించడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా ప్రోత్సహించినా కూడా ఎవరికి లాభం కలిగినట్లు ఎంతో హేయ కార్యాలతో విపరీత తలంపుతో చేసి తన తండ్రికి తగిన తనయుడు కానప్పటికీ కూడా ఇటువంటి చెడు పనులు చేసి మరి అటువంటి తండ్రికి తగిన పుత్రుడు కాకపోయినా అశ్వత్థామపై ద్రోణాచార్యుడు తనయుడు కాబట్టి అతను క్షమార్హుడే అని చెప్పి అర్జునుడు అనుకున్నాడు. గురుపుత్రుడు మరి కాబట్టి అతనిని వదిలిపెట్టాలి అని అర్జునుడికి అనిపించింది. అయితే అర్జునుడి నిరతి పరీక్షించడానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా బాహ్యంగా అతన్ని ప్రోత్సహించడం జరిగింది. అంటే పరీక్షించడం అంటే అర్జునుడు మళ్ళీ ధర్మపాలనలో ఏదో పూర్ణుడు కాదు, అదేదో అధర్మపరుడని గాని లేదా ధర్మనిరతి తెలియని వాడని కాదు శ్రీకృష్ణుడి యొక్క భావము. కేవలం ధర్మభావన వృద్ధి చేయడానికే భగవంతుడు శుద్ధ భక్తుల్ని ఈ రకమైన పరీక్షలకు గురి చేస్తూ ఉంటారని మనం లాస్ట్ క్లాస్లో ఈ విషయం కూడా చూసాం. గోపికలు కూడా ఇటువంటి పరీక్షలకే గురి చేయబడ్డారు. భక్త ప్రహ్లాదుడేంటి, గోపికలేంటి, వీళ్ళందరూ. కానీ భగవంతుడు ఇచ్చే ఈ పరీక్షల్లో భక్తులు ఎప్పుడు కూడా మరి ఈ శుద్ధ భక్తులు విజయాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పారు. సో ఇక మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకా సూత మహాముని చెప్తున్నారు. ఏమని, అధోపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథి న్యవేదయత్తం ప్రియాయై శోచంత్యాత్మజాన్హతాన్. సో ఓకే, ఇది మీనింగ్ భాష్యము ఎవరైనా చదివితే శ్రీదీప మాతాజీ. హరే కృష్ణ, చదువు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. భాష్యము అర్థాలు కూడా చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. అథ తదుపరి ఉపేత్య చేరిన పిమ్మట స్వ తన యొక్క శిబిరమును గోవింద ఇంద్రియములకు ఆనందము కలిగించడి శ్రీకృష్ణుడు ప్రియుడైన సారథి న్యవేదయత్ అప్పగించెను తం అతనిని ప్రియాయై ప్రియురాలికి శోకించుచున్న ఆత్మజాన్ పుత్రుల హఠాన్ మరణించినటువంటి. అర్జునుడు తన స్నేహితుడును సారథియును అగు శ్రీకృష్ణుని గూడి తన శిబిరమును చేరిన పిమ్మట హతపుత్రులకై శోకించుచున్న ద్రౌపదికి హంతకుని అప్పగించారు. భాష్యం కూడా చదవనా మాతాజీ? భాష్యం చదవండి. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. సన్నిహిత స్నేహమే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నడుమగల దివ్య సంబంధం. అర్జునుని తన ప్రియమైన స్నేహితునిగా శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత యందు ప్రకటించుయున్నాడు. వాస్తవమునకు ప్రతి ఒక్కడును అదే విధముగా దాసునిగనో మిత్రునిగనో తండ్రిగనో మధుర ప్రేమ ధ్యేయముగనో ఆ దేవదేవునితో సంబంధమును కలిగి ఉన్నాడు.
ఈ విధముగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జగమున శ్రీకృష్ణ భగవానుని సాహచర్యమును పొందగలరు. తీవ్రమైన కోరికను కలిగి ఉండి భక్తి యోగ విధానము ద్వారా అర్థాని కొరకై శ్రద్ధాపూర్వకముగా యత్నించినచో అది సాధ్యము కాగలదు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇంతకీ ఇక్కడ సూతమహాముని చెప్పిన విషయం ఏమిటి అంటే, అర్జునుడు మరి తన స్నేహితుడు సారథి అయినటువంటి భగవంతుడితో సహా ఈ శిబిరానికి చేరిన తర్వాత, వాళ్ళ శిబిరానికి మరి అక్కడ ఈ పుత్రుల కోసం, చనిపోయిన పుత్రుల కోసం శోకిస్తున్నటువంటి ద్రౌపదిని చూసి ఈ హంతకుణ్ణి ద్రౌపదికి అప్పగించడం, అంటే తీసుకువెళ్ళి అశ్వత్థామను ద్రౌపదికి అప్పగించడం జరిగింది అని చెప్పి ఆయన నెక్స్ట్ జరిగిన విషయాన్ని వివరిస్తున్నారనమాట. సో అది సరే, భాష్యంలో భగవంతుడిని మనం ఏ రకంగా అయినా సరే ఆ భగవంతుడితో సంబంధం పెట్టుకోవచ్చు. దాస్య భక్తితో అయినా, మిత్ సఖ్య భక్తితో అయినా, వాత్సల్య భక్తితో అయినా, మధుర భక్తితో అయినా అంటూ మళ్ళీ మనకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సో అధో అంటే తరువాత, ఉపేచ్ఛ చేరిన తర్వాత ఎక్కడికి, స్వశిబిరం అంటే వాళ్ళ యొక్క శిబిరానికి వెళ్ళిన తర్వాత గోవిందుడు తన ప్రియ సారథి అయిన గోవిందుడితో కలిసి తన శిబిరానికి వెళ్ళిన తరువాత న్యవేదయత్తం అంటే అప్పగించాడనమాట. ఎవరికి? తన ప్రియమైన భార్యకు. శోచంత్య అంటే మరి ఆవిడ శోకిస్తూ ఉన్నది కాబట్టి, ఆత్మజాన్ పుత్రులు మరణించారు, హతాన్ మరి తన కుమారుల మరణంతో శోకిస్తున్న భార్యకు అంటే ద్రౌపదికి వీళ్ళని అప్పగించారు అని చెప్పి చెప్తున్నారు. తథాహృతం పశువత్పాశబద్ధమవాంగ్ముఖం కర్మ జుగుప్సితేన నిరీక్ష్య కృష్ణాపకృతం గురోసుతం వామస్వభావా కృపయా ననామచ. ఆ విధంగా అంటే ఇది శ్లోకము. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. అనువాదము భాష్యముపై శ్రీల ప్రభుపాద్ వారికి. మాతాజీ అర్థాలు చదవమంటారా? అవసరం లేదు మాతాజీ. ఓకే. అనువాదము. సూత గోస్వామి పలికెను. అంతటా పశువు వలె త్రాళ్లతో కట్టివేయబడి తీవ్రమగు అపకీర్తికర హత్యాకార్యమును అనరించిన కారణంగా మౌనమును దాల్చియున్న అశ్వత్థామను ద్రౌపది కాంచెను. చక్కని నడవడిక, మంచితనమును కలిగిన ఆమె తన స్త్రీ స్వభావంతో బ్రాహ్మణుడనడి భావనలో అతనికి నమస్సులర్పించను. భాష్యము. అశ్వత్థామ శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయముగా గర్హింపబడినాడు. అర్జునుడు అతనిని దోషిగా భావించనే గాని బ్రాహ్మణ పుత్రునిగా కాని లేదా గురుపుత్రునిగా కాని కాదు. కానీ అతనిని ద్రౌపది ఎదుటకు కొని తెచ్చినప్పుడు మరణం చే ఆమె శోకతప్త అయి ఉన్నను, పుత్రహంతకుడైన వాడు తన ఎదుటనే నిలిచినను బ్రాహ్మణునకు లేదా బ్రాహ్మణ తనయునకు వసగవలసినటువంటి గౌరవమును అతనికి వసగకుండా ఆమె నిలవలేకపోయినట్టు. స్త్రీగా ఆమె యొక్క సుస్వభావమే అందులకు కారణము. స్త్రీలు బాలుర వంటి స్వభావం కలిగిన వారొకటిచే పురుషులకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానమును కలిగి ఉండరు. అశ్వత్థామ తాను ద్రోణాచార్యునికి తగిన పుత్రుడను కానని నిరూపించుకొని తత్కారణమున పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానునిచే నిరసింపబడినాడు. అయినప్పటికీ మృదు స్వభావ అయిన స్త్రీ బ్రాహ్మణుని ఎడగల తన సహజ గౌరవమును మర్చిపోలేదు. నేటికి హైందవ కుటుంబమునందలి స్త్రీలు బ్రాహ్మణ వంశమునకు తగిన గౌరవమును నొసగుదురు. వారెంతటి పతితులైనను హేయమైన బ్రాహ్మణ బంధువులైనను సరియే. కానీ ఉత్తమ బ్రాహ్మణ వంశముననే జన్మించి కర్మల ద్వారా శూద్రుల కన్నను హీనులైన బ్రాహ్మణ బంధువులను పురుషులు నిరసించుట మొదలుపెట్టిరి. వామ స్వభావ అనునది శ్లోకం నందు వాడబడిన ముఖ్యమైన పదము. శాంత స్వభావము కలిగిన స్త్రీ గాని పురుషుడు గాని దేనినైనను సులభంగా అంగీకరించరు. కానీ ఏ కొద్దిపాటి మేధస్సు గలవారైనను అట్లొనరింపలేరు. ఏది ఏమైనను సాధు స్వభావముగా నుండుట కొరకై విచక్షణ జ్ఞానమును మాత్రము ఎవ్వరును వేడరాదు. ఒక దాన్ని మంచి చెడులను తెలుసుకొనగలిగినంత
విచక్షణ జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరము. స్త్రీ సహజమైన శాంత స్వభావమును స్వీకరించి యథార్థము కానటువంటి దానిని అంగీకరించడం మనకి తగదు. అశ్వత్థామ వంటి వాడు సుస్వభావైన స్త్రీచే గౌరవింపబడినంత మాత్రమున ఉత్తముడైన బ్రాహ్మణునితో సమానుడని కాదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఇలా మరి పశువులాగా కట్టివేసి, త్రాళ్లతో కట్టివేసి తీసుకొచ్చారు కదా, ఇలాంటి తప్పు పని చేశాడు కాబట్టి, అంటే ఆ విధంగా అహృతం తీసుకొచ్చిన పశువత్ అహృతం, పశువులాగా తీసుకొచ్చారు. పాశబద్ధం అంటే త్రాళ్లతో కట్టవేసిన పశువు వలె తీసుకురాబడ్డాడు. అవాక్ముఖ అంటే మాట పలుకు లేకుండా మరి ఉన్న కర్మజుగుప్సితేన అంటే హేయమైన కర్మను చేసిన అతను అట్లా పశువులాగా కట్టివేయబడి మాట పలుకు లేకుండా ఇలా హేయమైన కర్మ ఒనరించినటువంటి అశ్వత్థామను నిరీక్ష చూసి కృష్ణ అంటే ద్రౌపది అపకృతం హేయ కార్యాన్ని ఒనరించిన ఈ అశ్వత్థామను గురోసుతం ఒనరించినటువంటి గురుపుత్రుణ్ణి చూసి వామ స్వభావం అంటే మంచి మృదు స్వభావంతో ఉన్న ద్రౌపది కృపయ ఆవిడకి కరుణ కలిగి ననామ నమస్కారాలు కూడా మరియు నమస్కారాలు అర్పించెను. సో ఆవిడ యొక్క గొప్పతనం ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. అంటే తన పుత్రులందరినీ, నిద్రలో ఉన్న పుత్రుల్ని, కనీసం యుద్ధంలో కూడా కాదు, నిద్రలో ఉన్న ఆ అమాయక బాలులని చెప్తారు కదా, మరి వెళ్ళి చంపినటువంటి అతనికి ఈవిడ చేయెత్తి నమస్కరించిందంటే మరి ఆవిడ స్వభావం ఎలాంటిది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పశువులాగా త్రాళ్లతో కట్టివేసి తీసుకొచ్చి ఇంత ఘోర కార్యం చేసిన అశ్వత్థామ మాట పడుకు లేకుండా ఉన్న అశ్వత్థామను చూసి ఆవిడ మరి మృదు స్వభావి కాబట్టి ఆవిడ నమస్కారం కూడా చేశారు అని చెప్తున్నారు. సో భాష్యంలో ఏం చెప్తున్నారంటే, మరి ఎంతటి బ్రాహ్మణుడైనా ఇలాంటి హీన కార్యం చేసినప్పుడు తప్పు చేసిన వాడే అవుతాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మరి అతనికి గౌరవం లభించదు తప్పు పనులు చేసినప్పుడు. ఆవిడ గౌరవించి నమస్కరించిందని చెప్పి అతను నిజంగా నమస్కరించదగ్గవాడు కాదు అని మళ్ళీ చివరికి చెప్తున్నారనమాట. ఆవిడ మంచితనంతో, అది ఆవిడ మంచితనం, ఆవిడ నమస్కరించడం, అంతేగాని అతనికి ఆ నమస్కారానికి అనర్హుడు. ఎందుకు అంటే అతను చేసిన పనికి. అందుకని భాష్యంలో కూడా అశ్వత్థామ వంటి వాడు ఇటువంటి మృదు స్వభావి అయిన స్త్రీతో గౌరవింపబడ్డంత మాత్రాన ఉత్తముడైన బ్రాహ్మణుడితో సమానుడు కాదు అని చెప్తున్నారు. సో ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు ఉన్నది. కృష్ణ అంటే ద్రౌపది అని చెప్పారు కదా. ఎందుకు అంటే ఆవిడ కూడా కృష్ణ అంటే రంగు తక్కువ, అంటే కొంచెం చామన్ చాయ్ అన్న మీనింగ్ కూడా ఉన్నది కదా. సో ఆవిడ కొద్దిగా కలర్ తక్కువ. ఆవిడ అందరిలోకి కూడా ఈ ప్రత్యేకతతో ఆవిడ ఎంతో అందగత్తె అని కూడా చెప్తూ ఉంటారు. తర్వాత శ్రీకృష్ణుడితో ఆవిడకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని బట్టి, అంటే ఈ పేరుకున్న ప్రాముఖ్యత అనమాట. ఆవిడ కలర్ అవ్వనివ్వండి, లేదా భగవంతుడికి ఆవిడ గొప్ప భక్తురాలు, ఆవిడకున్న అనుబంధం, సోదరుల అనుబంధం ఉన్నది ద్రౌపదికి శ్రీకృష్ణుడికి. సో ఆ అనుబంధాన్ని బట్టి కానీ, ఆవిడ ఆధ్యాత్మికతకు కానీ, వీటన్నిటికీ చిహ్నంగా ఆవిడకి కృష్ణ అనేటటువంటి పేరు. ద్రౌపదిని కూడా అట్లా అంటూ ఉంటారని చెప్తారు. ఉవాచ చ సహంత్యస్య బంధనానయనం సతి ఉచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురుః. సో ఇది నెక్స్ట్ ఎవరు, నీలిమ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. తాత్పర్యం భాష్యం బై శ్రీల ప్రభుపాద. అశ్వత్థామ ఆ విధముగా త్రాళ్లతో బంధింపబడి ఉండుటను ఆమె నిగ్రహించుకొనలేకపోయాను. సాధ్వి అయిన ఆమె వెంటనే, మన గురువైన బ్రాహ్మణుడు కావున ఇతనిని విడుదల చేయుడు అని పలికెను. భాష్యం బై శ్రీల ప్రభుపాద. అశ్వత్థామను ద్రౌపది ఎదుటకు గొనిపోయినంతనే బ్రాహ్మణుని, ముఖ్యంగా గురుపుత్రుడైన వానిని ఆ విధంగా దోషివలె బంధించి తన ఎదుటకు తెచ్చుటను ఆమె సహింపలేకపోయాను.
అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రునిగా ఎరిగియే అర్జునుడు అతన్ని బంధించెను. శ్రీకృష్ణుడు కూడా అతన్ని ద్రోణసుతునిగానే ఎరిగి ఉండెను. అయినప్పటికీ బ్రాహ్మణ పుత్రుడన్న కనికరము ఏమాత్రము లేక వారిరువురును ఆ హంతకుని శిక్షింపదల్చిరి. గురువైన వాడు గురు స్థానమునకు తగినవాడు కానిచో వెంటనే ఆ గురువును త్యజించవలనని శాస్త్రములు తెలియజేయుచున్నవి. గురువు ఆచార్యుడనియు పిలువబడుచుండును. అనగా శాస్త్రానుసారము స్వయంగా అనుభూతమునర్చుకొని తన శిష్యులు ఆ విధముగా అనుసరించుటలో సహాయభూతుడగువాడని భావము. అశ్వత్థామ బ్రాహ్మణునిగా లేదా గురువుగా తన ధర్మములను నిర్వర్తించుటలో విఫలత్వమును నొందిన కారణముగా ఉన్నతమైన బ్రాహ్మణ స్థానం నుండి త్యజింపదగిన వాడు. ఈ దృష్ట్యానే అశ్వత్థామను శిక్షించుట పట్ల కృష్ణార్జున వైఖరి యుక్తంగా నున్నది. కానీ ద్రౌపది వంటి సాధ్వి ఈ విషయంను శాస్త్ర దృష్టితో గాంచక ఆచారము దృష్ట్యా గాంచి ఉండెను. ఆచార ప్రకారము ద్రోణాచార్యునకు ఒసగునంతటి సమాన గౌరవమును అశ్వత్థామకు ఒసగవలెను. బ్రాహ్మణ పుత్రుని కూడా నిజమైన బ్రాహ్మణుడని జనసామాన్యము సాధారణంగా భావించుటయే అట్టి దానికి కారణము. కానీ వాస్తవత్వమునకు అసలైన విషయము దీనికి విరుద్ధమైనది. బ్రాహ్మణుడైన వాడు అతని యోగ్యతల పైన ఆధారపడియే అంగీకరింపబడును గాని బ్రాహ్మణ పుత్రుడనడి అర్హతపై ఆధారపడి కాదు. అయినప్పటికీ అశ్వత్థామను శీఘ్రంగా విడుదల చేయమనియే ద్రౌపది కోరెను. ఇది అంతయు ఆమె సుస్వభావమనియే చెప్పవచ్చును. అనగా భగవద్భక్తులైన వారు సర్వ విధములైన కష్టములను స్వయంగా సహింప సిద్ధపడుదురే గాని ఇతరుల ఎడ, చివరకు శత్రువుల ఎడ కూడా నిర్దయగా వర్తింపరు. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడైన వాని లక్షణములు ఇవియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కాబట్టి ఈ శ్లోకంలో ఆవిడ ఇలా తాళతో కట్టివేసి చూడలేకపోయింది అని చెప్తున్నారు ద్రౌపది. కాబట్టి సాధ్వి కాబట్టి ఆవిడ వెంటనే మన గురువు, ఇతను బ్రాహ్మణుడు, మన గురువు కాబట్టి వెంటనే విడుదల చేయండి అని ఆవిడ అనడం. అయితే శాస్త్రానుసారం మరి ఇలా తప్పు చేసినప్పుడు వాళ్ళు గురువులకుగా అర్హులు కారు మరి అని చెప్తూ మళ్ళీ మనకి ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు అనమాట. అయితే ద్రౌపది శాస్త్ర ప్రకారం కాకుండా ఆచారం ఏమిటి? గురువులంటే వాళ్ళ పుత్రులంటే మనం గౌరవించడం. సో ఆవిడ శాస్త్ర ప్రకారం ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతను గురుతుల్యుడు కాదు అనేటటువంటి భావన కూడా ఆవిడ పక్కన పెట్టి గురువులంటే మన ఆచారం ఏమిటి అంటే వాళ్ళకి నమస్కరించడం, వాళ్ళని మర్యాదగా చూడడం అనే విషయాన్ని మాత్రమే ఆవిడ ఆచారంతో ఈ రకంగా ఆవిడ చూస్తోంది. కానీ నిజానికి అతను యోగ్యుడు కాదు. మరి యోగ్యత అనేది బ్రాహ్మణ కుటుంబంలో లేదా గురువు పుత్రుడుగా పుట్టడం బట్టి రాదు, వాళ్ళ ప్రవర్తనను బట్టే వస్తుంది కాబట్టి అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఆవిడ మృదు స్వభావి భక్తురాలు కాబట్టి భక్తుల యొక్క లక్షణాలు అవే అని చెప్పి చెప్తున్నారు. భక్తులైన వాళ్ళు ఈ సర్వ విధాల కష్టాలను స్వయంగా వాళ్లే సహించడానికి సిద్ధపడతారు కానీ భరించడానికి ఇతరుల పట్ల, చివరికి శత్రువుల పట్ల కూడా నిర్దయగా వర్తించరు. మనమేమో మనం తప్పులు చేసినా ఆ తప్పేదో ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసిందే తప్పు, మనం చేసింది ఎప్పుడు రైట్ అనుకుంటూ ఉంటాం కదా యూజువల్గా. జనరల్గా ఈ భౌతిక ప్రపంచపు అటాచ్మెంట్స్లో రాగద్వేషాలతో ఉన్నప్పుడు ఈ రకమైన స్వభావం ఉంటూ ఉంటుంది. కానీ నిజమైన భక్తులైతే వాళ్ళు కష్టాలు వాళ్ళకు వచ్చినా కూడా వాళ్ళు ఆ కష్టాలను భరిస్తారు కానీ ఎదుటి వాళ్ళ పట్ల కానీ ఈవెన్ శత్రువుల పట్ల కూడా నిర్దయగా ప్రవర్తించరు అన్నమాట ఇక్కడ భాష్యంలో మనకి ఇంపార్టెంట్ మాట అనమాట. అందుకని ఆవిడ ఆ రకంగా ఇలా త్రాళ్లతో ఉవాచ అంటే పలకడం కదా, మరియు అసహంతి సహించలేక బంధనానయన్ అంటే బంధించబడి తీసుకురాబడ్డాడు కదా, బంధించి తీసుకురాబడ్డ అతన్ని చూసి సహించలేక ఉచ్యత అంటే విడుదల చేయండి ఈ బ్రాహ్మణుణ్ణి, మరి నితరాం గురువు అంటే మన యొక్క గురువితను అని చెప్పి ఆవిడ పలికింది అని చెప్పి మనకి శ్లోకంలో చెప్పారు. సరహస్యో ధనుర్వేద సవిసర్గోపసంయమః అస్త్రగ్రామశ్చ భవతా శిక్షితో యదనుగ్రహాత్. చంద్రావతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము భాష్యంపై శీల ప్రభుపాద వారికి జై.
ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను, పరమ గోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహార విద్యను నేర్చి ఉన్నారు. భాష్యం. వేదమంత్రముల ద్వారా ప్రయోగ ఉపసంహార రహస్యములతో సహా ధనుర్వేదం అనగా యుద్ధ విద్య ద్రోణాచార్యునిచే బోధింపబడిన. స్థూలమైనటువంటి యుద్ధ విద్య భౌతిక శస్త్రములపై ఆధారపడి ఉండును, కానీ వేదమంత్రములను కూడినట్టు ధనుర్విద్య దానికన్నను సూక్ష్మమైనది. అట్టిది మరతుపాకులు, అణుబాంబుల వంటి స్థూల ఆయుధముల కన్నను ప్రభావపూర్ణముగా పనిచేయును. దానిని నియమించున్నది వేదమంత్రములే అనగా దివ్యమైన శబ్దశాస్త్రము. శ్రీరామచంద్రుని జనకుడైన దశరథుడు కేవలము శబ్దమును అనుసరించియే తన శరములను ప్రయోగింపగలిగేది వాడని రామాయణం నందు తెలుపబడినది. అనగా లక్ష్యమును దర్శించకనే కేవలం శబ్దమాత్రమున అతడు దానిని భేదింపగలిగిన సామర్థ్యమును కలిగి ఉండెను. అనగా స్థూలమైన ఆయుధములు వాడబడు నేటి యుద్ధ విద్య కన్నను ఇది అతి సునిశ్చితమైన యుద్ధ విద్య అయి ఉన్నది. అర్జునునికి ఇవన్నీయును బోధింపబడిన కారణమున అతడు తాను పొందిన లాభములకు ద్రోణాచార్యునికి కృతజ్ఞుడై ఉండవలనని ద్రౌపది భావించను. అదియును కాక ద్రోణాచార్యుడు లేని సమయమున అతని సుతుడైన అశ్వత్థామయే తండ్రికి ప్రతినిధి కాగలడు. సాధ్వి అయిన ద్రౌపది అభిప్రాయం ఇదియే. నిష్ట కలిగిన బ్రాహ్మణుడైన ద్రోణుడు యుద్ధ విద్య యందు ఏల ఆచార్యుడయ్యనని ఎవరైనను వాదించిన అవకాశం గలదు. కానీ బ్రాహ్మణుడైన వాడు జ్ఞానశాఖల యొక్క పట్టింపు లేక ఆచార్యుడు కావాలని అనుటయే అట్టి వాదమునకు కూర్చబడు సమాధానం. విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఆచార్యుడు గాని, పురోహితుడు గాని, దానగ్రహీత గాని తప్పక కావాలి. యోగుడైన బ్రాహ్మణుడు అటువంటి వృత్తులను స్వీకరించుటకు అనుమతింపబడి ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో మీనింగ్ శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే, ద్రోణాచార్యుడు ఆవిడ ఇంకా కంటిన్యూషన్ మాట్లాడుతుంది కదా ద్రౌపది, ఈ రకంగా ముందు ఆయన్ని విడుదల చేయండి, ఎందుకు అంటే ద్రోణుడు కరుణ చేతే కాబట్టి మీరు ధనుర్విద్యను నేర్చుకోవడం, ఈ పరమ గోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహార విద్య ఇవన్నీ నేర్చుకున్నారు. సో అంటే సరహస్య అంటే అతి రహస్యమైన ఈ ధనుర్విద్య జ్ఞానం సవిర్గా అంటే ప్రయోగించడము, ఉపసంయమ అంటే ఉపసంహరించుకోవడం, రెండు కూడా ఈ అస్త్రగ్రామస్య అన్ని రకాల బాణాలను ప్రయోగించడం, ఉపసంహరించుకోవడం, ఇవన్నీ కూడా భవతా శిక్షితో మీరందరూ నేర్చుకున్నారు. ఎవరి వల్ల? యదనుగ్రహ, అతని యొక్క అనుగ్రహంతో, అంటే ద్రోణాచార్యుడు అనుగ్రహంతో కదా మీరు ఇంత దివ్యమైనటువంటి అస్త్ర విద్యను, శస్త్ర విద్యను నేర్చుకున్నారు. అంటే ప్రయోగించడం ఏమిటి, ఉపసంహారం చేయడం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు నేర్పించింది ఆయనే, ద్రోణాచార్యుడు. కాబట్టి ఆ ద్రోణుడి కరుణతోనే కదా మీరంతా ఇవి నేర్చుకున్నారు అని ఆవిడ మళ్ళీ ఒకసారి ఆ విషయం గుర్తు చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ ధనుర్విద్య అనేది స్థూలం, అంటే యాక్చువల్గా బాణం తీసి వేయడం ఒక ఎత్తు అయితే, కొన్ని బాణాలు మరి మనం చూసాం కదా ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం, అది మంత్రం, నీరు తాకి దాన్ని మంత్రం జపిస్తే ఆ బ్రహ్మాస్త్రం పనిచేస్తుంది, ఊరికి సంధించి వేయడం కాదు. కాబట్టి వేద మంత్రాలతో కూడుకున్నటువంటి ఇటువంటి మంత్రాలు, అస్త్రాలు ఉన్నాయి. దాన్నే మరి ఇట్లా ధనుర్విద్య అంటే వేద మంత్రాలతో కూడుకున్నటువంటి ధనుర్విద్య అనమాట అది. సో రామచంద్రుడు కూడా ఎక్కువగా ఇలా ఈ మంత్రాలతోనే ఆయన బాణాలని ప్రయోగించేవాడని చెప్పి రామాయణంలో కూడా చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్లా మరి ఎంతో సునిశ్చితం, అంటే అది మామూలుగా ఊరికినే ఏదో బాణం ఎక్కుపెట్టి వేసి ఆ గురి చూసి వేసే గురి ఉంటే చాలదు. సో ఈ వేద మంత్రాలు, ఆ భక్తితో ఆ మంత్రాన్ని కరెక్ట్గా జపించగల జ్ఞానం కూడా ఉండాలి. అలాగే వేయడమే కాదు, ఉపసంహరణ కూడా తెలియాలి. అది తెలియకే మరి అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రంతో ఇవన్నీ చేయవలసి వచ్చింది. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ రకంగా చూస్తే ఎంతో విలువైనది ఈ ధనుర్విద్య, ఈ వేద మంత్రాలతో కూడుకున్నటువంటి ఈ ధనుర్విద్య అని చెప్పి చెప్తున్నారు. సో మరి ద్రౌపది ఆవిడేమనుకుంటోంది, మరి ఆయన నేర్పించాడు మీకు, కాబట్టి మీరందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఈ రోజున ఆయన లేరు అంటే ఆయన కుమారుడే మీకు ఆయన ప్రతినిధి అని మనం అనుకోవాలి. ఆయన లేరు కాబట్టి వాళ్ళ కుమారుడే ద్రోణాచార్యుడు ప్రతినిధి అనుకోవాలి. కాబట్టి వెంటనే మనం ఆయన్ని వదిలిపెట్టేయాలి
అని చెప్పి అంటున్నారు. అయితే భాష్యంలో ఇంకొక విషయం కూడా ఏం చెప్తున్నారు, ఈయన బ్రాహ్మణుడు కదా, ఇంత పెద్ద విలువిద్య నేర్పరి ఎలా అయ్యాడు అని మనకి ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది కదా. కానీ బ్రాహ్మణుడు అయినా ఈ శాఖలు ఇవి పట్టించుకోకుండా ఆచార్యుడు కావాలి అన్నదే దానికి ఆన్సర్ అని చెప్తున్నారనమాట. సో విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఆచార్యుడు గాని, పురోహితుడు గాని, ఆచార్యుడు అంటే ఇక్కడ టీచర్ అనమాట. టీచర్ అంటే ఎనీథింగ్, ఇట్లా ధను విద్య కూడా నేర్పించవచ్చు. పురోహితుడు అవ్వచ్చు, దానగ్రహీత గాని తప్పకుండా అవ్వాలి. సో యోగ్యుడైన బ్రాహ్మణుడు ఇటువంటి వృత్తులన్నీ కూడా అతను స్వీకరించడానికి అనుమతి ఉన్నది. కాబట్టి ఆయనకు విలువిద్యలో ఆయన నిపుణుడు కాబట్టి ఆయన ఆ విలువిద్యను అభ్యసించాడు. ఆయనకి ఇంట్రెస్ట్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, దాంట్లో ఆయన మరి అంత గొప్పవాడు అయ్యాడు. సో అలా అవ్వడం బ్రాహ్మణుడైనా అవ్వచ్చు. ఎందుకు అంటే అది ఆయన విద్యగా స్వీకరించి ఎంతో మందికి ఆ విద్యను నేర్పించాడు కాబట్టి ఆచార్యుడిగా. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఎవరికైనా డౌట్ వస్తే గనక దానికి ఆన్సర్ ఇది అని. సో ఇంతకీ ద్రౌపది ఆ విషయం చెప్పింది. సో ఆయన్ను మరి ఆయన దగ్గర మీరు ఇవన్నీ నేర్చుకున్నారు, ద్రోణాచార్యుడే కదా మీకు ఈ విలువిద్య అంతా నేర్పించింది అని చెప్పి ఇంకా ఏమంటున్నారు ఆవిడ, సయేష భగవాన్ ద్రోణ ప్రజారూపేణ వర్తతే తస్యాత్మనోర్థం పత్న్యాస్తే నాన్వగాద్వీరు సూకృపి అంటే ఓకే. హరే కృష్ణ. రామకృష్ణ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. అనువాదము. అతడు అనగా ద్రోణాచార్యుడు ఇంకను తన పుత్రుని రూపమున నిశ్చయముగా నిలిచియే ఉన్నాడు. పుత్రుని కలిగి ఉన్న కారణముగా అతని భార్య అయిన కృపి భర్తతో సహగమనము చేయలేదు. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. ద్రోణాచార్యుని భార్య అయిన కృపాచార్యుని సోదరి. శాస్త్రమును అనుసరించి భర్త యందలి సగభాగము వంటి సాధ్వి సంతానము లేని ఎడల భర్తతో పాటుగా సహగమనము చేయుట సమంజసమైనది. కానీ ద్రోణాచార్యుని భార్య అయిన కృపి ఆ విధముగా భర్తతో పాటుగా సహగమనము గావింపలేదు. భర్త యొక్క ప్రతినిధి వంటి పుత్రుని ఆమె కలిగి ఉండుటయే అందులకు కారణము. భర్త యొక్క ప్రతినిధి వంటి పుత్రుడున్నచో స్త్రీ యొక్క వైధవ్యము కేవలము నామమాత్రమునకే కాగలదు. ఈ విధముగా అశ్వత్థామ 2 విధములుగా ద్రోణాచార్యుని ప్రతినిధి అయి ఉన్నందున అతనిని సంహరించుట ద్రోణుని సంహరించుటయే కాగలదు. అశ్వత్థామ సంహారమునకు వ్యతిరేకముగా ద్రౌపది ఆ విధముగా వాదించెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ ఆవిడ మరి ద్రోణాచార్యుడు లేరు కాబట్టి ఆయన పుత్రుడే మీకు ఆయన యొక్క ప్రతినిధి అని ఇందాక కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఆవిడ ఏం చెప్తోంది అంటే ఆయన ఇంకా తన పుత్రుడి రూపంలో ఆయన నిశ్చయంగా మన ఎదుటే ఉన్నాడు. పుత్రుడు ఉన్నాడు కాబట్టే ఆయన భార్య అయిన కృపి కూడా సహగమనం చేయకుండా ఉండడం జరిగింది. సా ఏష అతను నిశ్చయంగా భగవంతుడు అంటే ద్రోణాచార్యుడు ప్రజారూపేణ వర్తతే అంటే ఇక్కడ కొడుకు రూపంలో ఆయన నిలిచి ఉన్నాడు. తస్మాత్ కాబట్టి ఆత్మన దేహం అంటే దేహం యొక్క అర్థం అంటే సగం అంటే దేహంలో సగం అయినటువంటి ఆయన పత్ని అయిన కృపి అస్తే జీవిస్తూనే ఉన్నది. నా అన్వగాత్ అంటే ఆవిడ చేయలేదు, సహగమనం చేయలేదు. ఎందుకు? వీరసు అంటే ఈ పుత్రుడు ఉన్నాడు కాబట్టి అని చెప్పి చెప్తోందనమాట. కాబట్టి ఆ ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు ఆయన రూపంలో అతనే ఉన్నాడు ప్రస్తుతం. ఆయన లేకపోతే ఆయన పుత్రుడు ఆయన రూపంలో ఉన్నాడు నిశ్చయంగా. కాబట్టి అతనున్న కారణంగానే ద్రోణుడి భార్య అయిన కృపి కూడా సహగమనం చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. ఆవిడ మళ్ళీ ఆ మాట కూడా చెప్పింది. అయితే అది ద్రౌపది యొక్క వాదం అన్నమాట. ఆ రకంగా అంటే మరి అతను చేసిన పని తప్పైనప్పటికీ అతను గురువుతో సమానం అన్న వాదన ఆవిడ ఉపయోగిస్తోందన్నమాట, ఆయనకు హాని కలగకుండా ఉండడానికి.
తద్ధర్మజ్ఞ మహాభాగా భవద్భిర్గౌరవం కులం వృజినం నార్హతి ప్రాప్తుం పూజ్యం వంద్యమభీక్ష్ణశః. ఎవరైనా అవునే మాతాజీ, హరే కృష్ణ. ఓకే, వినీత విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓ ధర్మజ్ఞుడమైన మహాభాగా, సదా పూజ్యులను వంద్యులను అగో గౌరవ కుటుంబం వారికి దుఃఖములను కలిగించుట నీకు తగదు. భాష్యము శిల ప్రభుపాద్ కి జై. గౌరవనీయమైన కుటుంబమునకు గోచబడు కొద్దిపాటి అవమానమైనను నిశ్చయముగా దుఃఖమును కలిగించగలదు. కనుకనే పూజార్హులైన కుటుంబీకులతో వ్యవహరించినప్పుడు బుద్ధిమంతుడైన వాడు సదా జాగరూకుడై ఉండవలెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఏమంటున్నారంటే మరి ఇతను ధర్మజ్ఞుడైన మహాభాగా అంటే భాగ్యశాలి, మరి నువ్వు ధర్మజ్ఞుడు, సదా పూజ్యులు వంద్యులు అయిన ఈ గౌరవమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి దుఃఖాలు కలిగించడం నీకు తగదు అని చెప్పి ఆవిడ చెప్తారు. అందుకని ఎందుకు ఆయన ప్రతినిధి, ద్రోణాచార్యుడి ప్రతినిధి ప్రస్తుతం అశ్వత్థామే, అందుకే అతనున్నాడు కాబట్టి ఆయన పత్ని అయిన కృపి కూడా సహగమనం చేయలేదు. అందుకని ధర్మజ్ఞుడు ధర్మంలో భాగ్యశాలివి కాబట్టి, అంటే ఎంతో ధర్మాత్ముడవు కాబట్టి నువ్వు ఇలా గౌరవం కులం అంటే కుటుంబ గౌరవం వాళ్ళకు ఉన్నది, అలాగే వృజినం బాధాకరమైన అని నా అర్హతి ఇది నీకు తగదు అంటోంది. ఎందుకు? పూజ్యులు వంద్యులు అభీక్ష్ణశః అంటే వాళ్ళు సదా పూజ్యులు వంద్యులు, వందనం చేయదగ్గ వాళ్ళు అని చెప్పి చెప్తుంది అన్నమాట. ధర్మజ్ఞుడు సదా పూజ్యుడు వంద్యుడు అయిన ఈ గౌరవ కుటుంబం వారికి మరి దుఃఖాలు కలిగించడం మనకి తగదు అని మళ్ళీ పాపం నా అర్హతి అంటే మనకి తగదు, వాళ్ళని మనం దుఃఖ పెట్టకూడదు, వాళ్ళు ఎప్పటికీ పూజ్యులు వంద్యులు అని ఆవిడ ఇంకా చెప్తోంది. 56 శ్లోకాస్ ఉన్నాయా? 58 మారోదీదస్య జననీ గౌతమీ పతి దేవత యథాహం ఋతవత్సార్తా రోదిమ్యశ్రుముఖీ ముహుః. రాస వినోదిని రాధిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఓ నాథ, నా వలనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించినట్లు చేయకుము. పుత్రుల మరణముతో నేను మిగులు దిక్వితమై ఉన్నాను. నా వలనే ఆమెయు నిరంతరము దుఃఖించరాదు. భాష్యము శ్రీల ప్రభుపాద గారికి. సానుభూతి హృదయమును కలిగినటువంటి సాధ్వి అయిన ద్రౌపది ద్రోణాచార్యుని భార్య గల గౌరవము మరియు అతని మాతృభావముల కారణముగా ఆమెకు కూడా అదే పుత్రరహిత స్థితిని కలిగించే గోరలేదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కాబట్టి ఆవిడ అది ఏమంటోంది, ద్రోణాచార్యుడి భార్య దుఃఖిస్తోంది, నా వల్ల నేను ఎలాగూ దుఃఖిస్తున్నాను, నా వల్లే ఆవిడ కూడా దుఃఖించేటట్లు చేయకు. ఎందుకంటే పుత్రుల మరణంతో నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను, ఆమె కూడా ఇటువంటి దుఃఖానికి గురి కాకూడదు అని ఆవిడ యొక్క మంచితనం మనకి అర్థమవుతుంది. అంటే భక్తులు వాళ్ళు ఎంతైనా బాధను అనుభవిస్తారు కానీ ఎదుటి వాళ్లను శత్రువులైనా సరే వాళ్ళు బాధ పెట్టరు అని ఇందాక మనం ఒక లక్షణం చూసాం, అది ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. సో మా అంటే చేయకూడదు అంటుంది. ఏమిటి? రోదీత్, వాళ్ళని దుఃఖింప చేయకూడదు. అస్య అతని యొక్క జనని తల్లి గౌతమి, ఎందుకు ఆవిడ ఆ వంశంలో పుట్టింది కాబట్టి గౌతమి పతి దేవత, ఆవిడ పతివ్రత కాబట్టి సాధ్వి కాబట్టి యథాహం అంటే నాలాగానే మరి మృతవత్సార్త సంతానం మరణించిన నేను ఎలా అయితే దుఃఖిస్తున్నానో అశ్రుముఖి మరి నిరంతరం మరి నాకు ఏ రకంగా అయితే ఈ అశ్రువులతో నేను దుఃఖిస్తున్నానో ఆవిడ ఆ రకంగా దుఃఖించకూడదు అని చెప్పి చెప్తాను ద్రౌపది.
యైకోపితం బ్రహ్మకులం రాజన్యైరజితాత్మభిః తత్కులం ప్రదహత్యాశు సానుబంధం శుచార్పితం. హరే కృష్ణ. మాతాజీ ప్రణామాలు. ఇంద్రియ నిగ్రహం లేని వారే రాజవంశము వారు బ్రాహ్మణ కులము ఎడ అపరాధము గావించి వారికి క్రోధమును కలిగించినచో అట్టి క్రోధాగ్ని రాజవంశమును అంతటిని భస్మీపటనము గావించి సరువులకు దుఃఖమును కలుగు చేయగలదు. భాష్యం బై శ్రీ ప్రభుపాద వారికి జై. బ్రాహ్మణ వర్ణము అనగా ఆధ్యాత్మిక పురోగతి చెందిన కులము లేదా శాఖ. మరియు అట్టి ఉన్నత కులములకు చెందిన సభ్యులు క్షత్రియ వైశ్య శూద్ర కులముల వారిచే సదా ఉన్నత గౌరవము తుందురు. హరే కృష్ణ. మాతాజీ లేట్గా చేరాను, ఏమనుకో, సారీ మాతాజీ. పర్వాలేదు ప్రభుజీ. 6:20 దాకా చూశాను, మెసేజ్ లేదు అంటే క్లాస్ క్యాన్సిల్ మెసేజ్ మాతాజీ పొరపాటుగా మర్చిపోయారేమో. లేదు, బై డిఫాల్ట్ చూసుకోవాలి. మాది కూడా 6:20 దాకా చూశానమ్మా. లేదేమో ఈ లోపల ఎవరో గెస్ట్లు వస్తే అక్కడ కూర్చుని పోయి మర్చిపోయారు. మళ్ళీ ఒకసారి చూసి ఉండాలి. ఏనో ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే. సో ఇక్కడ ఇంకా ఆవిడ ఏం చెప్తుందంటే, మరి ఆవిడ కూడా ఇలాంటి పుత్రశోకంతో ఆవిడ కూడా ఉండకూడదు, నేను ఎలాగో పుత్రశోకంతో ఉన్నాను అని చెప్పి, ఇలా ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, రాజవంశం వాళ్ళు బ్రాహ్మణ కులం పట్ల ఇలా అపరాధాలు చేసినట్లయితే చేసి వాళ్ళ కోపం కనుక కలిగించామంటే వాళ్ళ క్రోధాగ్నిలో మన రాజవంశం అంతా కూడా భస్మం అయిపోతుంది. అందరికీ కూడా మనకు అది మంచిది కాదు, మన సర్వులకు కూడా అది దుఃఖ కారణమే అంటుంది. అంటే బ్రాహ్మణులను బాధ పెడితే అది ఎప్పటికీ మంచిది కాదు అనేటటువంటిది శాస్త్రం. అయితే బ్రాహ్మణులు ఎప్పుడవుతారు అంటే మరి అన్ని వాళ్ళు చేయవలసిన పని కరెక్ట్గా చేసినప్పుడు. అంతేగాని ద్రోణాచార్యుడి పుత్రుడు మరి బ్రాహ్మణుడే, కానీ ఇటువంటి చెడు పని చేసేసరికి అతను అర్హతను కోల్పోయాడు. కానీ ద్రౌపది ఆ శాస్త్రాన్ని కూడా ఆవిడ వదిలిపెట్టి ఆవిడ ఆచారం వరకు ఫాలో అవుతుందన్నమాట. ఇంకా మరి మృదు స్వభావి కాబట్టి ఆచారం ఏమిటంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ పుత్రులు, గురుపుత్రుల్ని మనం గౌరవించాలి అన్నది. సో ఆవిడ ఇంకా అదే, వాళ్ళకి కోపం కలిగించకూడదు. ఈ బ్రాహ్మణ కులానికి మనం అపరాధం చేశామంటే వాళ్ళ పట్ల వాళ్ళకి చేసి క్రోధాన్ని కలిగించామంటే వాళ్ళ క్రోధాగ్నిలో మన రాజవంశం అంతా కూడా భస్మం అయిపోయి మనందరికీ కూడా దుఃఖం కలుగుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్తోంది. యైకోపితం బ్రహ్మకులం. సో బ్రాహ్మణ వంశం గనక కోపించినట్లయితే రాజన్యైరజి ఆత్మభి, రాజవంశం వారు గనక వాళ్ళకి కోపం కలిగిస్తే నియమరహితులై, అంటే వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకుండా చేసినట్లయితే తత్కులం, వాళ్ళ యొక్క కులం ప్రదహత్యాశు, భస్మీపట్టలం అయిపోతుంది. ఏది, ఇలా ఎవరైతే వాళ్ళని కష్టపెట్టారో వాళ్ళు. సో రాజులు బ్రాహ్మణుల్ని గనక కష్టపెడితే ఆ రాజవంశం అంతా కూడా భస్మం అయిపోతుంది శీఘ్రంగా. అశు అంటే వెంటనే భస్మం అయిపోతుంది. సా అనుబంధం అంటే అందరూ వాళ్ళ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ సంబంధీయులందరితో సహా వంశం అంతా కూడా భస్మం అయిపోతుంది. శుచ అర్పితం, దుఃఖాన్ని పొందుతారు అని చెప్పి ఆవిడ గుర్తు చేసింది అనమాట. సో బ్రాహ్మణ వర్ణం అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందినటువంటి శాఖ అని వర్ణిస్తున్నారు బ్రాహ్మణ వర్ణాన్ని. అలాంటి ఉన్నత కులానికి చెందిన సభ్యులు మరి క్షత్రియ వైశ్య శూద్ర కులాల వాళ్ళందరికంటే కూడా వాళ్ళకి ఉన్నత గౌరవం ఇవ్వబడుతుంది. ఎందుకు? ఆధ్యాత్మికంగా వాళ్ళు పురోగతి చెందారు కాబట్టి. అది అక్కడ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే. సో అందుకని అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా క్రోధ పెట్టకూడదు. అది మనమే భస్మం అయిపోతాం వాళ్ళ కోపాగ్నిలో అని చెప్పి ఆవిడ చెప్తోంది. సూత ఉవాచ. సో ఇదంతా ద్రౌపది చెప్పిన మాటలుగా చెప్పి సూత మహాముని ఏమంటున్నారంటే, ఆయన ధర్మ్యం న్యాయం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్ రాజా ధర్మసుతో రాజ్ఞ ప్రత్యనందద్వచో ద్విజాః. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ధర్మ సిద్ధాంతములకు అనుగుణముగా ఉండి
న్యాయములను, శ్లాఘనీయములను, దయాపూర్ణములను, సమత్వపూర్ణములను, కపటరహితములు అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణముగా బలపరచను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. అశ్వత్థామను విడుదల చేయుమని అర్జునునితో ద్రౌపది పలికిన పలుకులను యమధర్మరాజు తనయుడైన ధర్మరాజు సంపూర్ణంగా బలపరచను. ఉన్నత కులస్థునికి జరిగే అవమానమును ఎవరునూ సహింపరాదు. ద్రోణాచార్యుని నుండి అర్జునుడు యుద్ధ విద్యను నేర్చి ఉన్నందున అర్జునుడు మరియు అతని వంశము వారందరూ ద్రోణుని కుటుంబమునకు రుణపడి ఉన్నారు. కావున అట్టి కృపాపూర్ణ వంశము పట్ల పాండవులు కృతజ్ఞతగా వర్తించినచో అది ధర్మరీత్యా అన్యాయమే కాగలదు. అనగా ద్రోణాచార్యుని అర్ధశరీర భాగం అంటే అతని భార్య ఏడ కరుణ చూపవలసి ఉన్నది. అంతేగాక పుత్రుని మరణం ద్వారా ఆమెకు ఏమాత్రం దుఃఖమును కలిగించరాదు. వాస్తవమునకు అదే జాలి అనవడము. సంపూర్ణ జ్ఞానమును కూడియే కర్మలను చేపట్టవలసి ఉన్నందున ద్రౌపది వచనములు కపటరహితములై ఉన్నవి. ఆమె తన అనుభవపూర్వకంగా పలికి ఉన్నందున అవి సమత్వ పూర్ణములై ఉన్నవి. గొడ్రాలెన్నడూ తల్లి అయినటువంటి స్త్రీ యొక్క బాధను అవగతం చేసుకునలేదు. కానీ ద్రౌపది తల్లి అయినందున కృపి యొక్క దుఃఖమును చక్కగా అంచనా వేయగలిగింది. ఉన్నత కుటుంబం వారికి తగిన గౌరవం మసగవలెనని ఆమె తలచి ఉన్నటచ్చి అది శ్లాఘనీయమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో సూత గోస్వామి ఏం చెప్తున్నారంటే, మరి బ్రాహ్మణులారా, ఈ ధర్మ సిద్ధాంతాలన్నిటికీ మరి అనుగుణంగా ఉన్నాయి ఆవిడ చెప్పిన మాటలు. మరి న్యాయమైన మాటలు, శ్లాఘనీయం అంటే మెచ్చుకోదగ్గ మాటలు, దయాపూర్ణం అయిన మాటలు, ఎంతో కరుణతో కూడుకున్న మాటలు, సమత్వ పూర్ణాలు అంటే అన్ని ఇవన్నీ కూడా కంప్లీట్ విషయం అంతా కూడా ఆవిడ పూర్ణంగా అంటే శాస్త్రాలు చెప్పిన మంచి విషయాలన్నిటికీ తగ్గట్లుగా కపటరహితం, కపటం లేకుండా నిష్కల్మషంగా, కల్మషరహితంగా ఆవిడ చెప్పిన ఈ మాటలు ధర్మరాజు బలపరిచాడు. సో ఆవిడ మాటల్ని ఈ రకంగా మరి సూత మహాముని పొగట్టం మనం ఇక్కడ గమనించాలన్నమాట. సో ఆవిడ చెప్పిన మాటలను ఆయన ఏ రకంగా పొగుడుతున్నారు? ధర్మవంతం, న్యాయం, సకరుణం, కరుణతో కూడుకున్న మాటలు, అలాగే నిర్వ్యలీకం అంటే ధర్మంలో కపటరాహిత్యం, కపటం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి శుద్ధమైనటువంటి తత్వం అన్నమాట అది. సమం మహత్ అంటే సమత్వం. మరి ఆవిడ రియాక్షన్ లేదు, ఆవేశం లేదు, కోపం ఉంది, దుఃఖం ఉంది. కానీ దుఃఖంతో ఆవిడ కోపం తెచ్చుకుందా ఇతని మీద? లేదు. ఆవేశపడిపోయిందా చూడగానే ఇతనే నా పుత్రులను చంపినవాడు అని ఆవేశపడిందా? లేదు. సో సమం మహత్ అంటే ఎంతో పొగడదగ్గ సమత్వం అన్నమాట. సొంత కుమారుల్ని, సంతానాన్ని ఇలా హతమార్చినటువంటి వ్యక్తిని చూసి ఆవిడ ఎదురు నమస్కరించింది అంటే ఇక ఆవిడ మరి మహత్ అనక ఆవిడని ఇంకే రకంగా అనాలి? అందుకని మహత్, శ్లాఘనీయం అంటున్నాడు. ఇంతగా చక్కగా ఆయన ఈ రకంగా ద్రౌపది దేవిని అతి గౌరవంగా ఆవిడ యొక్క గుణాలను శ్లాఘించడం జరిగిందనమాట. సో ధర్మ్యం, న్యాయం, సకరుణం, నిర్వ్యలీకం అంటే కపటం లేనటువంటి సమత్వము, మహత్తు, పొగడదగ్గటువంటి తత్వం. రాజా ధర్మసుతో ధర్మనందన, ధర్మనందనుడు అయినటువంటి ఆ రాజు రాజ్ఞ అంటే ఆయన రాణి యొక్క ప్రత్యనందత్ అంటే ఆవిడ అన్న మాటలను, తన భార్య చెప్పిన మాటలను ఈ ధర్మనందనుడు, ధర్మరాజు అంగీకరించాడు అని చెప్పి ఏమిటి ఆవిడ వచనాలను ప్రత్యనందత్ అంటే అంగీకరించాడు. ద్విజ అంటే బ్రాహ్మణులారా అంటూ ఈ బ్రాహ్మణుని సంబోధిస్తూ సూత గోస్వామి సో ధర్మము, న్యాయము, కరుణ, మరి కల్మషరహితము, సమత్వంతో పొగడదగ్గ విధంగా ఉన్నటువంటి ఆవిడ మాటల్ని విని ధర్మరాజు ఆవిడ చెప్పిన విషయానికి ఒప్పుకున్నాడు, ఆయన కూడా బలపరిచాడు అని చెప్పి చెప్తున్నారు. సో ఉన్నత కులస్థులకు జరిగే అవమానం మనం సహించకూడదు. సరే, అతను దుర్మార్గుడు, తప్పు పని చేశాడు, అది కరెక్టే అయి ఉండొచ్చు, అది జడ్జి చేయవలసిన వాళ్ళం మనం కాదు. మనం అంటే సరి అయిన ప్రవర్తన ఉన్నటువంటి మృదు స్వభావులు, ధర్మవంతులు ఆ రకంగా వ్యవహరిస్తారు, భక్తులు అని చెప్తున్నారు. సో అతని పాపపుణ్యాలు చూసుకోవడానికి భగవంతుడే ఏది కావాలంటే అది, అతనికి ఏది దేనికి అర్హుడో అది ఆయనే
ఇస్తారు. మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ రకంగా ఆయనను గౌరవించడమే, అవమానించకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మరి ద్రోణుడి దగ్గర వీళ్ళంతా విలువిద్య నేర్చుకుని ఆయన కుటుంబానికి వీళ్ళు రుణపడి ఉన్నారు. వీళ్ళ వంశం అంతా కూడా మరి ఆయన దగ్గరే నేర్చుకుంది. కాబట్టి అలాంటి కృపాపూర్ణ వంశం పట్ల మరి పాండవులు గనక కృతజ్ఞులు అయ్యారంటే అది అన్యాయమే అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మరి ఆయన భార్య ఉన్నది, ఆవిడ పట్ల కరుణ చూపించాలి గురుపత్ని. అలాగే మరి పుత్రుడిని వీళ్ళు చంపారు అంటే గురుపత్నికి వాళ్ళు దుఃఖం కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది నిజంగా చెప్పాలి అంటే దాన్నే జాలి అంటారు అని చెప్పి ఇక్కడ భాష్యంలో అంటున్నారనమాట. సో అవతల వాళ్ళ మీద ఆ కరుణ, అవతల వాళ్ళ మీద ఆ ప్రేమ, మరి అందుకే ఆ భగవత్ తత్వం ఏమిటి అంటే ఆ నిష్కల్మష ప్రేమ తత్వం, అది ఇక్కడ ద్రౌపది ఆవిడ చూపిస్తోంది అనమాట. కాబట్టి ఆ జ్ఞానంతో కూడిన కర్మలను చేపట్టవలసి ఉన్నందున ద్రౌపది వచనాలన్నీ కూడా కపటరహితాలు. ఆవిడకి ఏమీ కపటం లేని మాటలు అన్నమాట ఇవి. ఎందుకంటే ఆవిడకి ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి అని చెప్తూ తన అనుభవపూర్వకంగా పలికింది ఆవిడ. అందుకని అవి సమత్వపూర్ణం, అంటే మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు. ఎలా మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు కూడా ఎలా ఉన్నాయి, అనుభవపూర్వ తన ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తోంది ఆవిడ. ఊరికినే మాటలు చెప్పడంలా తను ఆ బాధ అనుభవిస్తూ ఆవిడ ఎదుటి వారికి ఆ బాధ ఉండకూడదు అని చెప్పి తన యొక్క అనుభవాన్ని కూడా జోడించి సమత్వంగా చెప్పిన మాటలు అవి. అలాగే మరి ఆవిడ తల్లి కాబట్టి అవతల ఇంకొక తల్లి యొక్క దుఃఖం ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ అది అలా చెప్పగలిగింది అని చెప్పి చెప్తున్నారు. సో అలా ఉన్నత కుటుంబం వారికి, అంటే ఆధ్యాత్మికంగా ప్రగతి చెందారు కాబట్టి ఉన్నత కుటుంబం ద్రోణాచార్యుల వారిది, వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆవిడ అనుకోవడం అది శ్లాఘనీయం అంటున్నారనమాట. ఆవిడ యొక్క గుణాన్ని ఇక్కడ మనం మెచ్చుకోవాలి. సరే, సో మరి 11 అయింది, ఇంతటితో మరి ఇక్కడ ఆపి ఈ 8 మరి నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేయొచ్చేమో. ఆల్మోస్ట్ 58 శ్లోకాస్ ఉన్నాయి, ఇంకా 8 శ్లోకాస్ ఉన్నాయి. ఓకేనా? మరి ఇంతటితో కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అయితే ఒకసారి ఇది కూడా చూద్దాము. సో 1.7.8, 9 ఇవన్నీ మనం చూసాం కదా. అంటే సుఖదేవ మహాముని చెప్పిన విషయాలు. మరి సుఖదేవ మహాముని అంతా సుఖదేవ మహాముని గురించిన విషయాలు, ఆయన ఎంతో పవిత్రుడు కదా, మరి ఆయన ఇంకా భాగవతం వినాల్సిన అవసరం ఇవన్నీ ఏమిటి అని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మనం ఇక్కడ చూసాం. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యత్వం ఇలాంటి ముక్త పురుషుల్ని కూడా ఆకర్షిస్తుంది అన్న విషయం మనం 10th 11th శ్లోకాస్లో చూసాము. అవన్నీ కూడా మీకు తెలుసు, కొంచెం ఇంపార్టెంట్ శ్లోకాస్. మిగిలినంత స్టోరీయే కాబట్టి ఫస్ట్ ఫ్యూ వాటిల్లో మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో